మిత్రులందరికీ నమస్కారం. కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్, మీ అందరికీ సుపరిచిత న్యాయవాది. ఈరోజు అంశం ఏంటంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి, దానికి అనుగుణంగా ఏ విధంగా ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది అన్న దాని మీద క్లుప్తంగా మాట్లాడదామని. గత వారం ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో చేసినటువంటి సూచనలు, ప్రకటన, పెట్రోలు డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోండి, బంగారం 1 సంవత్సరం పాటు కొనవద్దు, విలాసాలు తగ్గించుకోండి, అలాగే ఫారెన్ వెళ్ళడాన్ని కూడా తగ్గించుకోండి అని చెప్పి భారత ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ నెట్వర్క్లో చాలా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చల్లో భారతదేశం రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి చేరుతుందా, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతూ వస్తున్నాయా అన్న చర్చ జరుగుతుంది. సో ఇందులో నా తాలూకా ఇంట్రెస్ట్ ఏంటంటే, అందరికీ అర్థమయ్యేలాగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే ఏంటి, అలాగే ఆర్థిక సంక్షోభానికి దానికి ఏ విధమైన సంబంధం ఉంటుంది అన్న దగ్గర వివరించాలన్నటువంటి ఒక ఉత్సాహంతో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు అనేసరికి ఒక చిన్న ఉదాహరణతో మనం చెప్పుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. ఒక కుటుంబం సాధించాలంటే ప్రతి నెల ఎంతో కొంత దానికి కొంత ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ ఖర్చుల నేపథ్యంలో మనం ఏం చేస్తామంటే, కుటుంబ పోషణ గురించి అయితే ఏ జీతమో, ఉద్యోగమో, పన్నో పాటో ఏదో చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. అదే ఒక సొసైటీ తీసుకుంటే, ఒక సంఘం తీసుకుంటే ఏ విధంగా అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తారు? సో అక్కడ ఆ పరిస్థితి లేదు. ఏదో విధంగా మనీ పుల్లింగ్ చేసి కొంత డిపాజిట్, అది 10 లక్షలు అవనివ్వండి, 20 లక్షలు అవనివ్వండి, 30 లక్షలు అవనివ్వండి, ఆ సొసైటీ తాలూకా సామర్థ్యాన్ని బట్టి 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు అనేది ఒక పుల్లింగ్ చేసి దాన్ని ఏం చేస్తాం, ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనో, లేదంటే దాని మీద మనకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి ఏర్పాటు చేసి దాని మీద మనకి ఏదో విధంగా ఆదాయం వచ్చేటట్టు మనం ఏర్పాట్లు అనేవి కొన్ని చేసుకుంటాం. అటువంటిదే ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు. అలా ఉన్నటువంటి మొత్తం దీన్ని ఏం చేస్తామంటే, మన రూపాయల్లో కాకుండా డాలర్లలోను, బంగారంలోను, వెండిలోను, వేరే వేరే రూపాల్లో మనం అట్టి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఆ నిల్వలు మన భారతదేశంలో రీసెంట్గా ఇచ్చినటువంటి రిజర్వ్ బ్యాంక్ తాలూకా లెక్కల ప్రకారం మనకి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే 696 బిలియన్ డాలర్లు భారతదేశం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్డ్ ఫండ్స్ కింద ఉండడం అనేది జరిగింది. విదేశీ మారక ద్రవ్య నిల్వల రూపంలో ఉన్నాయి. ఇందులో 550 బిలియన్ల మేర డాలర్ల రూపంలో ఉంటే, మిగిలిందంతా కూడా బంగారం, వేరే వేరే రూపాల్లో కూడా మిగిలిన బిలియన్లు సుమారు 100 బిలియన్ల దగ్గర ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఏ విధంగా ఈ నిల్వలు ఖర్చు అవుతున్నాయి, బంగారం కొనడం మూలంగా ఏ విధంగా మన డాలర్లు, మనం దాచుకున్నటువంటి రిజర్వ్డ్ ఫండ్స్ ఖర్చు అవుతున్నాయి. అలాగే ఫారెన్ వెళ్తే, ఎవరైనా ఒక ఫ్యామిలీ ఫారెన్ వెళ్తే, మన ఇంట్లో చూసుకోండి, ఎవరైనా ఇంట్లో కుర్రాడు నేను బయట రాష్ట్రాలకో లేదా బయట దేశాలకో చదువుల నిమిత్తం వెళ్తామంటే అక్కడ మనం నెలవారీ ఖర్చుల్లో నుంచి తీయలేము దాన్ని. బట్ ఎక్కడి నుండి తీయాలి? మనం దాచుకున్నటువంటి నిల్వల్లో నుంచే తీసి ఆయన మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగానే ఈ దేశం నుండి బయట దేశానికి వెళ్తే ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ నుండే బయటికి తీయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలాగే బంగారం మన భారతదేశంలో పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి చేసుకోవడం వల్ల కూడా మనం డబ్బుల రూపంలో అక్కడ పెడితే వాళ్ళు వస్తువు రూపంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో ఈ విధంగా కూడా మన తాలూకా రూపాయి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది చాలా క్లియర్ విజన్ ఏంటంటే, విదేశీ మారక ద్రవ్య నిల్వలు గనక ఖర్చు చేసుకుంటూ పోతూ ఉంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రిజర్వ్డ్ ఫండ్స్తో 11 నుండి 12 నెలలకు భారతదేశం మొత్తానికి సౌకర్యాలను కల్పించడానికి ఉపయోగపడుతుంది. సో ఆ మాత్రం రిజర్వ్ ఫండ్స్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ దానివల్లే మనం అందరం కూడా చాలా సెక్యూర్గా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో అత్యంత భద్రత ఉన్నటువంటి దేశాల జాబితాలో మనం కూడా ఉన్నామంటే వీటి మూలంగానే ఉన్నాం. మన రూపాయికి విలువ ఉన్నదంటే ఈ రిజర్వ్డ్ ఫండ్స్ మూలంగానే మన రూపాయికి విలువ అనేది ఉన్నది. కాబట్టి ఇప్పుడిప్పుడే మనకి ఆర్థిక మాంద్యం ఏదో వచ్చి పడిపోతుంది అనేటువంటి పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా మనం జాగ్రత్త పడ్డంలో అయితే తప్పు లేదు. మన తాలూకా ఖర్చులు తగ్గించుకోవడంలో తప్పు లేదు, విలాసాలను తగ్గించుకోవడంలో తప్పు లేదు. ఇంకా బంగారం అంటారా, దాన్ని మనం ఎవరో ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో బంగారానికి, ఆడపిల్లలకి, కుటుంబాలకి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రధాని చెప్పారనో ఇంకొకరు చెప్పారనో బంగారం కొండం మానేయడం కానీ ఇటువంటి జరుగుతుందని అయితే నేను అనుకోను. బట్ ఎవరైనా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చేసుకోవడం అనేది అన్ని విధాలుగా కూడా మంచి పరిణామం అని చెప్తున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం మన దరిదాపుల్లోనే ఆర్థిక మాన్యం అనేది లేదు. జాగ్రత్తలే తీసుకోమని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా మనం స్వీకరించాలి అన్నది తీసుకోవాల్సినటువంటి సారాంశం. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఏదో సెన్సేషనల్ గురించో ప్రకటనలు చేయడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇది అభద్రతా భావానికి ప్రజలను తోసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు సోషల్ నెట్వర్క్లో ఇంత పెద్ద చర్చ జరుగుతుందంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాదు కేంద్రంగా చేసుకొని దేశ ప్రజలను ఉద్దేశించి అన్న మాటలు గనక ఇంత చర్చ జరుగుతుంది. దీని మీద తక్షణమే ఆర్బీఐ అలాగే కేంద్ర ప్రభుత్వంలో సంబంధిత మంత్రులు స్పందించి భారత ప్రజానికం మొత్తానికి వాస్తవాలను తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.